ఇప్పటివరకు దేవుని పాటల ద్వారా, వాక్యముల ద్వారా, ఆరాధన ద్వారా దేవుని మహిమపరిచామండి. అలాగే చివరి ప్రార్థన చేసుకొని కార్యక్రమాన్ని ముగించుకుందామండి. ప్రేమ నమ్మకమైన పదపు తండ్రి, నీ ఘనమైన పదాలు పొందాలైన స్తోత్ర ప్రభునైనా, గడిచిన కాలమంతయు నైనా నీ యొక్క కృపలో మమ్మల్ని భద్రపరిచిన విధానాన్ని బట్టి మీకే వేలాది వందనాలు స్తోత్ర ప్రభునైనా. నైనా నీ యొక్క కృపా సమృద్ధిని బట్టి మా యొక్క శక్తి భక్తి ఏమాత్రం కాదు ప్రభునైనా. ఇరలో జీవిస్తున్నామంటే మా యొక్క మరణాన్ని నైనా రద్దుపరిచి సజీవులుగా ఉంచిన కృపను బట్టి వేలాది వందనాలు స్తోత్ర ప్రభునైనా. మాకంటే వయసులో చిన్నవారేమి, పెద్దవారేమి, ముసలివారేమి ఎటువంటి తారతమ్యం లేకుండా ఈ యొక్క కాలాన్ని విడిచి, ఈ యొక్క లోకాన్ని విడిచి వెళ్ళిపోయినటువంటి వారు ఉన్నారు ప్రభు. ఎందరో ధనికులేమి, దరిద్రులేమి, పేదవారేమి ఎటువంటి తారతమ్యం లేకుండా, ఆడవారని మగవారని ఎటువంటి భేదం ప్రేమ లేకుండా ఈ కాలంలో ఈ రోజు వరకు విడిచిపోయిన వారు చాలా మంది ఉన్నారు ప్రభునైనా ఈ లోకాన్ని. అలాగే ప్రభునైనా సంఘ బిడ్డలని కూడా క్షేమంగా కాపాడుతున్నాడు ప్రభునైనా. అలాగే కోదండరాపురంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబాన్ని దేవిస్తూ ఆశ్రయిస్తున్నాడు ప్రభునైనా. ప్రతి కుటుంబ బిడ్డలతోని మాట్లాడుతున్నాడు ప్రభునైనా. మీరు నిజమైన దేవుడని గుర్తించి నిన్ను స్తుతించి ఆరాధించే భాగ్యాన్ని అట్టి కృపను వారికి దయచేస్తున్నాడు ప్రభునైనా. మీరు రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, సమస్త దేవతల కంటేను పూజనీయుడని, అధిక స్తోత్రము పొందదగిన వాడు అని ఈ యొక్క కాలనీవాసులు తెలుసుకునే భాగ్యాన్ని అట్టి కృపను వారికి దయచేస్తున్నాడు ప్రభునైనా. నూతన సంవత్సరం వస్తున్నది ప్రభునైనా. మరొక వారం ఉన్నది ప్రభునైనా. నూతన సంవత్సరములో ప్రవేశపెట్టే భాగ్యాన్ని అటు కృపను మా యొక్క కోదండరాపురం గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరికీ అమ్మంలో పేరు పేరున ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవిస్తూ ఆశ్రయిస్తున్నాడు ప్రభునైనా. అలాగే మందిరంకి వచ్చిన బిడ్డను కూడా దీవిస్తూ ఆశ్రయిస్తున్నాడు ప్రభునైనా. పేరు పేరున ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకున్న ప్రభునైనా. ప్రతి ఒక్క బిడ్డకి రావాల్సిన దీవెనలు మెండుగా దయచేస్తున్నాడు ప్రభునైనా. ఎవరైతే మందిరానికి రాలేకపోయారు వారిని కూడా జ్ఞాపకం చేసుకున్న ప్రభునైనా, క్షమిస్తున్నాడు ప్రభునైనా. మరి ఒక వారము వచ్చే భాగ్యాన్ని అట్టి కృపణ వారికి దయచేస్తున్నాడు ప్రభునైనా. మరి కొత్త సంవత్సరంలో అడుగు పెట్టే భాగ్యాన్ని మా సంఘ సభ్యులని, గ్రామ ప్రజలని, అలాగే కాలనీ వాసులకి అట్టి అవకాశమును ఇస్తారని మేము నమ్మచ్చు. నీ యొక్క ప్రేమని ఈ యొక్క కాలనీ వాసులో, అలాగే ఈ యొక్క గ్రామం మీద అలాగే మా కుటుంబాల మీద, అలాగే ప్రార్థనకు వచ్చే ప్రతి ఒక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని నీ యొక్క ప్రేమను మమ్మల్ని భద్రపరుస్తారని మేము నమ్ముచున్నాం ప్రభునైనా. అలాగే ప్రభునైనా ప్రతి ఒక్క కుటుంబంలో ఎవరైతే బలహీనులుగా ఉంటున్నారో, ఎవరైతే రోగస్తులుగా ఉంటున్నారో, ఎవరైతే అనారోగ్యంగా ఉంటున్నారో, ఎవరైతే మానసిక రోగులు ఉంటున్నారో, ఎవరైతే కుటుంబంలో సమాధానం లేదు, వారి యొక్క ప్రతి ఒక్క బిడ్డలతోని మాట్లాడుతున్నాడు ప్రభునైనా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో వారి కుటుంబాలని ముట్టుతున్నాడు ప్రభునైనా. ఆనాడు రక్తస్రావం వల్ల స్త్రీ నీ యొక్క వస్త్రపు చొంగుని ముట్టినంత మాత్రంలో ప్రభునైనా, తాకినంత మాత్రంలో ప్రభునైనా ఆమెకు స్వస్థత వచ్చింది ప్రభునైనా. అలాగే ప్రభునైనా అట్టి స్వస్థతని కోదండరాపురం గ్రామంలో ఉన్నటువంటి బలహీనుల మీద స్వస్థతను దయచేస్తున్నాడు ప్రభునైనా. ఎవరైతే కుటుంబంలో బలహీనులుగా ఉంటున్నారో గ్రామ కార్మికులని, అలాగే గ్రామ సర్పంచ్ గారిని కూడా క్షేమంగా ఉంచే భాగ్యాన్ని దయచేస్తున్నాడు ప్రభునైనా. గ్రామ సర్పంచ్ అభివృద్ధి, గ్రామ యొక్క అభివృద్ధి అని చెప్పేసి జ్ఞాపకం చేస్తున్నాం ప్రభునైనా. మీ యొక్క సంబంధించిన అధికారుల గురించి ప్రార్థించమన్నారు ప్రభునైనా. అందులో బట్టి మా యొక్క గ్రామంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డని, ప్రతి అధికారులని, ప్రతి గ్రామ పెద్దలని దీవిస్తూ ఆశ్రయిస్తున్నాడు ప్రభునైనా. ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకున్న ప్రభునైనా. ముసలి వారు ఉంటున్నారు ప్రభునైనా, వృద్ధులు ఉంటున్నారు ప్రభునైనా, వికలాంగులు ఉంటున్నారు ప్రభునైనా, వారికి తోడుగా ఉంటున్నాడు ప్రభునైనా. తల్లిదండ్రులని మంచిగా చూసుకునే భాగ్యాన్ని కుమారులకి, కుమార్తెలకి దయచేస్తున్నాడు ప్రభునైనా. వారిని నిర్లక్ష్యం చేయకుండా, తల్లిదండ్రులని దూరంగా ఉంచకుండా,
తల్లిదండ్రుల్ని సంరక్షణలో ఉంచే భాగ్యాన్ని కుమార్తెలకి కుమారులకు అనుగ్రహిస్తున్నాడు ప్రభు నాయన. నాయన నీ యొక్క తల్లిదండ్రుల్ని ప్రేమించమని, నాయన నీ యొక్క తల్లిదండ్రుల్ని సేవించమని, నీ యొక్క తల్లిదండ్రుల్ని గౌరవించమని నీ యొక్క వాక్య భావం సెలవిస్తున్నది ప్రభు నాయన. నాయన పిల్లలు తల్లిదండ్రులకు లోబడే భాగ్యాన్ని, అట్టి కృపను ఈ యొక్క కోదండరాంపల్లి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డ మీద కుమ్మరిస్తున్నాడు ప్రభు నాయన. నీ యొక్క ప్రేమని ఈ యొక్క కాలనీ వాసులో ఉండే భాగ్యాన్ని దయచేస్తున్నాడు ప్రభు నాయన. కాలనీలో ఉంటున్నటువంటి ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవిస్తూ ఆశీర్వదిస్తున్నాడు ప్రభు నాయన. నా విషయంలో మమ్మల్ని కూడా కోదాడ వెళ్తుండగా మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకుని క్షేమంగా తీసుకువెళ్ళి నాయన మరొక వారం ఈ విధంగా కూడుకునే భాగ్యాన్ని, నీ యొక్క గొప్ప కార్యములని నాయన జనాలకు తెలిసే భాగ్యాన్ని, తెలియజేసే భాగ్యాన్ని, అట్టి కృపను మాకు కూడా దయచేస్తున్నాడు ప్రభు నాయన. నాయన మా శక్తి భక్తి ఏమాత్రం కాదు ప్రభు నాయన. ఇలాలో జీవిస్తున్నామంటే కేవలము నీ యొక్క ఉచితమైన కృపను బట్టే ప్రభు నాయన. నాయన అందరం బట్టి మీకే ఆనందం స్తోత్రాలు ప్రభు నాయన. మా శక్తి భక్తి మాత్రం ఏం కాదని మరి ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాం ప్రభు నాయన. నాయన విడిచివెళ్తున్న గ్రామాన్ని కూడా తోడుగా ఉంటున్నాడు ప్రభు నాయన. విడిచివెళ్తున్న మాకు కూడా తోడుగా ఉంటున్నాడు ప్రభు నాయన. నాయన ఈ యొక్క మందిరానికి ఎవరైతే వచ్చారో, నీ యొక్క మందిరంలో ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్క బిడ్డని దీవిస్తూ ఆశీర్వదిస్తున్నాడు ప్రభు నాయన. నీ సేవకుల్ని దీవిస్తూ ఆశీర్వదిస్తున్నాడు ప్రభు నాయన. నీ యొక్క సేవకుల కుటుంబాలని దీవిస్తూ ఆశీర్వదిస్తున్నాడు ప్రభు నాయన. నూతన సంవత్సరంలో అడుగుపెట్టే భాగ్యాన్ని, అట్టి కృపను ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్క సభ్యులకి ఇవ్వని ప్రభునేశ్వరీస్తూ నామములో అడుగుతున్నాం తండ్రి. నాయన ప్రత్యేకమైన దృష్టి ఉంచండి. నాయన ప్రత్యేకమైన కాపుదలను దయచేస్తున్నాండి. నాయన ప్రత్యేకమైన దృష్టి నుంచి యొక్క కాలనీలో నాయన మీరు నిజమైన దేవుడని గుర్తించే భాగ్యాన్ని, అట్టి కృపను వారి మీద దయచేస్తున్నాడు ప్రభు నాయన. నాయన ఏమైనా తెలిసి తెలియక మీ ఎడల పక్షపాతము కానీ తెలియక ఏమైనా చేసిన తప్పులు ఏమైనా ఉంటే ప్రభునేశ్వరీస్తూ నామములో తొలగిపోవునాక ప్రభు నాయన వారిని క్షమిస్తున్నాడు ప్రభు నాయన. నాయన వారి కుటుంబంలో శాంతిని, నెమ్మదిని దయచేస్తున్నాడు ప్రభు నాయన. ప్రతి కుటుంబంలో నాయన సమాధానం దయచేస్తున్నాడు ప్రభు నాయన. నాయన తల్లిదండ్రులకి పిల్లలు విధేయులైనట్లుగా వారికి మంచి జ్ఞానమును దయచేస్తున్నాడు ప్రభు నాయన. అలాగే ఈ కాలనీలో ఎవరైతే ఎందరైతే పిల్లలు చదువుకుంటున్నారో ప్రభు నాయన వారికి జ్ఞానమును, తెలివిని, బుద్ధిని, వివేచనను దయచేస్తున్నాడు ప్రభు నాయన. మీలో ఎవరికైనా జ్ఞానము తక్కువ ఉన్నాడులా వాడు నన్ను అడిగినట్లయితే వారికి దయచేస్తున్న గొప్ప దేవుడు ప్రభు నాయన. చదువుకుంటున్న బిడ్డలు ఉంటున్నారు ప్రభు నాయన. ప్రతి ఒక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్న ప్రభు నాయన. చదువుకున్న బిడ్డలకు తోడుగా ఉంటున్నాడు ప్రభు నాయన. అలాగే నాయన కరెంటుని మాకు మీ యొక్క ఆధీనంలో ఉంచుకొని నాయన పక్కనే ఉన్నటువంటి మట్ట గారి కుటుంబాన్ని కూడా దీవిస్తూ ఆశీర్వదిస్తున్నాడు ప్రభు నాయన. వారు కరెంటు విషయంలో కూడా మాకు తోడుగా ఉంటూ నాయన మాకు ఎంతో సాధిస్తున్న విధానాన్ని బట్టి నాయన నీ యొక్క కార్యములో, దేవుని యొక్క పనిలో వారి యొక్క కుటుంబం వాడబడుతున్న విధానాన్ని బట్టి వేలాది వందనాల స్తోత్రాలు ప్రభు నాయన. ఆ యొక్క మట్టయ్య గారి కుటుంబాన్ని కూడా దీవిస్తూ ఆశీర్వదిస్తున్నాడు ప్రభు నాయన. అలాగే నాయన ఈ యొక్క మాది కాలనీలో ఉన్నటువంటి మా యొక్క ప్రతి ఒక్క బిడ్డని, ఈ కాలనీలో ఉంటున్న ప్రతి ఒక్క బిడ్డని దీవిస్తూ ఆశీర్వదిస్తున్నాడు ప్రభు నాయన. నాయన మేము ఇక్కడ సేవ చేయడానికి ఎన్నో కుటుంబాలైతే మాకు సహకరిస్తున్నారో నాయన వారి యొక్క కుటుంబాలు ప్రతి పేరున ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేస్తున్నాడు ప్రభు నాయన. నాయన ప్రత్యేకమైన దృష్టి నుంచి వెంకటేశ్వర గారి కుటుంబాన్ని, ఉపేంద్రమ్మ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్న ప్రభు నాయన. అలాగే ఈదమ్మ గారి కుటుంబాన్ని నాయన, అలాగే చిట్టమ్మ గారి కుటుంబాన్ని, అలాగే నాయన యేసు కుటుంబాన్ని, చిన్న యేసు కుటుంబాన్ని నాయన ప్రతి ఒక్క దృష్టి నుంచి నాయన ఈదయ్య గారి కుటుంబాన్ని, అలాగే నాయన ప్రేమల నాయన నగేష్ కుటుంబాన్ని, నాయన ప్రతి ఒక్క కుటుంబాన్ని, రాము కుటుంబాన్ని, గుండెపంగు రాము కుటుంబాన్ని, అలాగే ప్రతి ఒక్క పేరున నాయన ఎందరైతే ఉన్నారో వారి యొక్క కుటుంబాలను దీవించి ఆశీర్వదిస్తున్నాడు ప్రభు నాయన. నాయన అలాగే సైదుల కుటుంబాన్ని, అలాగే తిరుపతి కుటుంబాన్ని, అలాగే కాటయ్య గారి కుటుంబాన్ని, అలాగే నాయన ప్రతి ఒక్క పేరున నాయన పేరు ఎవరైనా మర్చిపోయి ఉంటే నన్ను క్షమిస్తున్నాడు ప్రభు నాయన. అలాగే ప్రభు నాయన ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవిస్తూ ఆశీర్వదిస్తున్నాడు ప్రభు నాయన. యేసుకుమారు అనేటువంటి నాయన ప్రసాద్ గారిని కూడా దీవిస్తూ ఆశీర్వదిస్తున్నాడు ప్రభు నాయన. ఈ కాలంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డని నాయన పేరు నేను మర్చిపోయినా ప్రభు నాయన నన్ను క్షమిస్తున్నాడు ప్రభు నాయన. ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవిస్తూ ఆశీర్వదిస్తున్నామని నాయన. అలాగే నాయన మా మధ్యలో ఉన్నటువంటి ఈ రోజు పిలువబడినటువంటి మా అమ్మగారైనటువంటి నాయన పూలమ్మ గారిని కూడా దీవిస్తూ ఆశీర్వదిస్తున్న ప్రభు నాయన. తనకి ఇచ్చినటువంటి గర్భఫలాన్ని మా చెల్లని జ్ఞాపకం చేసుకున్న ప్రభు నాయన. విషయాన్ని బట్టి జ్ఞాపకం చేసుకున్న ప్రభు నాయన. గర్భఫలమును దయచేస్తున్నాడు ప్రభు నాయన. నాయన యెహోవా ఇచ్చు బహుమానమును సెలవిస్తున్న ప్రభు నాయన. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానమే అంటున్నావు ప్రభు నాయన. నాయన బిడ్డ మీద ప్రత్యేకమైన దృష్టి ఇచ్చాడు ప్రభు నాయన. తనకి ఇచ్చిన గర్భఫలాన్ని కూడా దీవిస్తూ ఆశీర్వదిస్తున్నాడు ప్రభు నాయన. నాయన అలాగే నాయన ప్రతి ఒక్క కుటుంబంలోనైనా శాంతిని, నెమ్మదిని దయచేస్తూ నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టే భాగ్యాన్ని, అట్టి కృపను
గ్రామస్తులందరికీ దయచేస్తున్నామని నాయక నీ యొక్క ప్రేమని ఈ యొక్క గ్రామ ప్రజల మీద ఉంచమని నాయన ప్రతి కుటుంబాన్ని దీవిస్తూ ఆశ్రయిస్తూ నాయన ప్రతి కుటుంబాన్ని ఆదరణ దయచేస్తున్నామని నాయన విడిచి వెళ్తున్న మాకు కూడా తోడుగా ఉంటున్నామని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ మనవులన్నీ నాయన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి.